ఒకసారి ఊహించుకోండి, మీరు వెయిట్ లాస్ కోసం ఉదయం నుంచి డైట్ ఫాలో అవుతున్నారు, బ్రేక్ఫాస్ట్కి ఓట్స్ తింటున్నారు, లంచ్కి కూడా కంట్రోల్డ్ ఫుడ్ తింటున్నారు, ఈవినింగ్ స్నాక్స్ కూడా అవాయిడ్ చేస్తున్నారు. కానీ కొన్ని వారాల తర్వాత వెయిట్ చూసుకుంటే అదే వెయిట్. అప్పుడు మీకు ఒక డౌట్ వస్తుంది, నేను రోజు ఓట్స్ తింటున్నాను కదా, మరి వెయిట్ ఎందుకు తగ్గడం లేదు అని. ఇక్కడే అసలు విషయం ఉంది. ఓట్స్ ప్రాబ్లం కాదు, మన ఓట్స్ ని తినే విధానం ప్రాబ్లం అయి ఉండొచ్చు. చాలా మంది ఓట్స్ ప్యాకెట్ కొంటారు, అది హెల్తీ అనుకుంటారు, మార్నింగ్ ఒక బౌల్ ఓట్స్ తీసుకుంటారు, కానీ అందులో ఏం వేస్తారో తెలుసా? పాలు, బనానా, డేట్స్, హనీ, పీనట్ బటర్, డ్రై ఫ్రూట్స్ అన్నీ కలిపేస్తూ ఉంటారు. చివరికి బౌల్ చూస్తే ఓట్స్ కంటే టాపింగ్సే ఎక్కువగా ఉంటాయి. అప్పుడు వాళ్ళు మాత్రం నేను బ్రేక్ఫాస్ట్ కి ఓట్స్ మాత్రమే తింటున్నాను అంటారు. అదే బిగ్గెస్ట్ మిస్టేక్. ఓట్స్ హెల్తీ ఫుడ్డే, కానీ హెల్తీ ఫుడ్ అంటే క్యాలరీస్ ఉండవు అని కాదు. మీ గోల్ వెయిట్ లాస్ అయితే ఓట్స్ ని సింపుల్ గా ఉంచండి. 50 గ్రామ్స్ ఓట్స్ తీసుకోండి, మిల్క్ లేదా కర్డ్ యాడ్ చేయండి, ఒక ఫ్రూట్ వేసుకోండి, అంతే. టేస్ట్ కోసం కొంచెం సినమన్ లేదా చియా సీడ్స్ వేసుకోవచ్చు, కానీ ఒక బౌల్ ని మాత్రం డెజర్ట్ లా మార్చేయకండి. ఇక ఇంకో విషయం, ఓట్స్ తింటే బెల్లీ ఫ్యాట్ తగ్గుతుందా? డైరెక్ట్ ఆన్సర్ అస్సలు కాదు. మీరు ఓట్స్ తిన్నంత మాత్రాన బెల్లీ ఫ్యాట్ కరగదు, కానీ ఓట్స్ ని కరెక్ట్ పోర్షన్ లో తీసుకుని రోజంతా క్యాలరీస్ కంట్రోల్ చేసి ప్రోటీన్ తీసుకొని జిమ్ చేసి వాకింగ్ చేస్తే తప్పకుండా మీ బాడీ ఫ్యాట్ తగ్గుతుంది. అప్పుడు మెల్లిగా బెల్లీ ఫ్యాట్ కూడా తగ్గుతుంది. అంటే ఓట్స్ ఫ్యాట్ బర్నర్ కాదు, మీ డైట్ లో ఒక యూస్ఫుల్ ఫుడ్ మాత్రమే. ఇప్పుడు జిమ్ చేసే వాళ్ళు ఒక పెద్ద మిస్టేక్ చేస్తూ ఉంటారు. వర్కౌట్ అయిపోయిన తర్వాత ఒక పెద్ద బౌల్ ఓట్స్ మాత్రమే తింటారు. కార్బ్స్ ఉన్నాయి కదా, సరిపోతుంది అని అనుకుంటారు, కానీ మజిల్ బిల్డ్ చేయాలంటే ప్రోటీన్ కూడా కావాలి. అందుకే ఓట్స్ తో పాటు పాలు లేదా పెరుగు లేదా గుడ్ల లాంటి ప్రోటీన్ సోర్స్ పెట్టుకోవడం చాలా బెటర్. ఉదాహరణకి మార్నింగ్ జిమ్ తర్వాత 50 గ్రామ్స్ ఓట్స్ ఇంకా 250 ml మిల్క్, దానితో పాటు ఒక బనానా ఇంకా ఎగ్స్ తీసుకోవడం చాలా సింపుల్ బ్రేక్ఫాస్ట్. ఫ్యాన్సీ డైట్ అవసరం లేదు, ఎక్స్పెన్సివ్ ప్రోటీన్ బార్స్ కూడా అవసరం లేదు, ఇన్స్టాగ్రామ్ లో కనిపించే కాంప్లికేటెడ్ రెసిపీస్ కూడా అవసరం లేదు. మరి ఓట్స్ ని రోజు తినొచ్చా? అవును, ఓట్స్ ని రోజు తినొచ్చు, కానీ ఓట్స్ తినకపోతే వెయిట్ లాస్ ఆగిపోదు. మన దగ్గర దోశ ఉంది, ఇడ్లీ ఉంది, పెసరట్టు ఉంది, ఉప్మా ఉంది, రైస్ కూడా ఉంది. ఇవన్నీ కూడా ఎంచక్క డైట్ లో ఫిట్ అవుతాయి. అసలు వెయిట్ లాస్ కి విలన్ రైస్ కాదు, ఓట్స్ హీరో కూడా కాదు. మీరు రోజు ఎంత తింటున్నారనేది అసలు గేమ్. అందుకే నెక్స్ట్ టైం ఓట్స్ తినేటప్పుడు ఇది హెల్తీ కదా, ఎంతైనా తినొచ్చు అని అస్సలు అనుకోకండి. ఒక్కసారి బౌల్ ని చూసి మీరే అడగండి, నేను ఓట్స్ తింటున్నానా లేక ఓట్స్ పేరుతో డెజర్ట్ తింటున్నానా అని. అదే డిఫరెన్స్. మీరు ఓట్స్ తింటే మీ ఫేవరెట్ కాంబినేషన్ ఏంటి? మిల్క్ ప్లస్ బనానాతో తింటారా, లేదా కర్డ్ ప్లస్ ఫ్రూట్ తో తింటారా, లేక గుడ్లతో తింటారా? కామెంట్ చేయండి. ఇలాంటి సింపుల్ మరియు యూస్ఫుల్ హెల్త్ టాపిక్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.